టచ్ చేస్తే చాలు అవినీతి డొంకలు కదులుతున్నాయి. కరప్షన్ కింగ్ల భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. లేటెస్ట్గా ఆర్ఎండ్బి ఇంజనీర్ చీఫ్ మోహన్ నాయక్ అక్రమాస్త్ర డొంకను కదిలించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, నిజామాబాద్ సహా 11 చోట్ల 16 ఏసీబీ టీమ్స్ సోదాలు నిర్వహించాయి. మోహన్ నాయక్ ఇంట్లో కేజీన్నర బంగారు నగలు, వెండి సామాగ్రి, 15 గోల్డ్ బిస్కెట్లు, 65 లక్షల క్యాష్ ను గుర్తించారు. అలాగే ఆయన బ్యాంకు ఖాతాల్లో 1.5 కోటి నగదున్నట్లు నిర్ధారించారు. మోహన్ నాయక్ ఇంట్లో ఖరీదైన మద్యం బాటిళ్లను గుర్తించి ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ఆయన సొంతూరు కులాస్పూర్ తాండాలో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు అధికారులు. కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక లెక్క ప్రకారం మోహన్ నాయక్ ఆస్తులు 200 కోట్లుగా నిర్ధారించారు ఏసీబీ అధికారులు. మోహన్ నాయక్ ఆదాయానికి 300% ఎక్కువగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు. ఆదాయానికి మించి 300% ఆస్తులుండడం అంటే మాటలా? మరో 3 ఏళ్లలో మోహన్ నాయక్ సర్వీస్ ముగుస్తుంది. మరి 100 కోట్ల ఆదాయం ఎలా వచ్చింది? హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌజులు, విల్లాలు, నిజామాబాద్ జిల్లాలో భారీగా వ్యవసాయ భూములున్నట్లు తనిఖీల్లో తేలింది. ఇప్పటికి లెక్క తేలింది 200 కోట్లు. సార్వార్ ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి ఆస్తులు కూడబెట్టారో అని కూపీలాగుతున్నారు ఏసీబీ అధికారులు.